హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, టెక్ మహేంద్ర నుంచి లేటెస్ట్గా ఒక రిక్రూట్మెంట్ అయితే రిలీజ్ చేశారు. అసోసియేట్స్ ఫర్ కంటెంట్ మోడరేషన్ జాబ్ రోల్కి సంబంధించి వీళ్ళు రీసెంట్గా ఒక రిక్రూట్మెంట్ అయితే రిలీజ్ చేశారు. హైదరాబాద్ లొకేషన్లో అయితే మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. 3.5 LPA అయితే మీకు ఇవ్వటం జరుగుతుంది. సో ఓపెనింగ్ చూసుకున్నట్లయితే 200 వరకు ఉన్నాయి. ప్రతి ఒక్కరు ట్రై చేయండి. సో ముందుగా జాబ్ డిస్క్రిప్షన్ ఏంటి, అంతేకాకుండా ఎలా అప్లై చేసుకోవాలి ఏంటి అనేది క్లియర్గా తెలుసుకోబోయే ముందు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. డిగ్రీ చదువుకున్న వాళ్ళు, గ్రాడ్యుయేషన్ నాట్ రిక్వైర్డ్ అంటే ఇంటర్మీడియట్ వాళ్ళు కూడా మీరు జాబ్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఏదైనా సరే 3 ఇయర్ డిగ్రీ చదువుకున్న వాళ్ళు, ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కూడా మీరు జాబ్కి అయితే అప్లై అనేది చేసుకోవచ్చు అనమాట. సో కంటెంట్ మోడరేషన్ అంటే ఏంటి అంటే ఇక్కడ మీరు రివ్యూ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట కంటెంట్ని. సో కంటెంట్ క్లియర్గా ఉందా లేదా, లైక్ ఇమేజెస్ రూపంలో ఉన్న కంటెంట్ కానీ, వీడియో రూపంలో ఉన్న కంటెంట్ని కానీ, సో ఏదైనా ఫార్మేట్లో ఉన్న కంటెంట్ని మీరు పాలసీస్కి అండ్ గైడ్లైన్స్కి తగ్గట్టుగా ఉందా లేదో అనేది మీరు చెక్ చేయడం ఇక్కడ మీ వర్క్ అనమాట. చాలా సింపుల్గా ఉంటుంది. సో స్టార్టింగ్లో మీకు కొన్ని నెలల పాటు ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. తర్వాత అయితే మిమ్మల్ని జాయిన్ అయితే చేసుకోవడం జరుగుతుంది. రివ్యూ ఆన్లైన్ వీడియోస్, సోషల్ మీడియా, వెబ్ పేజ్ అండ్ అడ్వర్టైజింగ్ కంటెంట్ ఫర్ కంప్లైంట్స్ విత్ పాలసీస్. సో ఆన్లైన్లో వచ్చే వీడియోస్ కానీ, సోషల్ మీడియాలో వచ్చే వీడియోస్ కానీ, వెబ్ పేజెస్కి సంబంధించి కానీ, అడ్వర్టైజింగ్ కంటెంట్ సంబంధించి కానీ మొత్తం అన్నిటినీ మీరు రివ్యూ చేయాల్సి ఉంటుంది. సో షుడ్ హ్యావ్ గుడ్ రిటర్న్ అండ్ వర్బల్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి. ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసుకున్నట్లయితే ఎనీ గ్రాడ్యుయేట్ అండ్ అండర్ గ్రాడ్యుయేట్ కెన్ అప్లైని క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. కాబట్టి 12th వాళ్ళు కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. లొకేషన్ చూసుకున్నట్లయితే టెక్ మహేంద్ర, హైదరాబాద్. టైమింగ్ చూసుకున్నట్లయితే 11 AM నుంచి 2 PM వరకు మీకు వీళ్ళు ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తున్నారన్నమాట. కాంటాక్ట్ నెంబర్స్ కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఈ కాంటాక్ట్ నెంబర్స్కి మీరు డైరెక్ట్గా కాల్ చేసి మీ రెజ్యూమ్స్తో పాటుగా మీరు ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అయితే అవ్వాల్సి ఉంటుందన్నమాట. సో అప్లికేషన్ లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. లేదంటే కాల్స్ ద్వారా మీరు కాంటాక్ట్ అయ్యి మీరు డైరెక్ట్గా ఇంటర్వ్యూ అయితే ఇవ్వవచ్చు అనమాట. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.